ఏంట్రా ఏందో వీడియో చూస్తున్నావు? హౌ టు ఫ్లర్ట్ అనే వీడియో చూస్తున్నాము. సరే కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంద్రా? మామ, మనం ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి మన మనసుని కాకుండా మన ముఖాన్ని చూసి నవ్విందంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మామ, అబ్బా అలా ఎప్పుడైనా జరిగిందా? జరిగాయి, జరగాలి. ఏంట్రా రోహిత్, ఏం సినిమా చూస్తున్నావు? తొలి ప్రేమ. నా తిరిగి అడుగుతాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంట్రా? ఒక అమ్మాయిని చూసినప్పుడు నోటి నుండి వచ్చే మాట నాలుగు ఆపేసి మనసుతో మాట్లాడించిందంటే అదేరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సూపర్ రా, అలా ఎప్పుడైనా జరిగిందా? జరుగుతుందని ఆశిస్తున్నా. ఇతడే మన హీరో రోహిత్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద బీభత్సమైన నమ్మకం ఉన్న మనస్తత్వం. కిక్ లేదురా. ఏదైనా ఛాలెంజ్ ఉంటే చెప్పు, పక్కా Challenge try ఆ? చేస్తా. ఎప్పటి నుంచో దొబ్బేస్తున్నావు కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. ఇప్పుడు నువ్వు అది కొట్టు, ఇవాళ నీకు తన ఎదురెద్ది. అది తిరిపోయిందిరా. అన్నా అన్నా ఈడెక్కడి నుంచి వచ్చాడ్రా? అన్నా ఏంట్రా అన్నా అన్నా బాలీ అన్నా రే, ఛాలెంజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. అన్నా ప్లీజ్ అన్నా అన్నా రేయ్, ప్లీజ్. రారా తీసుకెళ్ళరా. కొట్టురా, మేమే కొట్టు చేస్తున్నావు, నీకు బాల్ కావాలా? మన హీరోయిన్ నందు అబ్బాయి బాగుంటే చాలు, క్యారెక్టర్ కూడా బాగుంటుందనే అమాయకత్వం ఉన్న అమ్మాయి. చెప్తా ఉండు. ఎస్. You నువ్వు stupid. సూపర్ రా మావా. ఎవరినే స్టూపిడ్ అంటున్నావు? ఈ కథలో ఫ్లాట్ అనుక్ అమ్మాయి అందాన్ని ఆనందం కోసం వాడుకునే మూర్ఖత్వం ఉన్న అబ్బాయి.
నందిని. యాడ్ చేసుకోకపోతేనే చూసింది కదా. అబ్బబ్బా షబ్బాషా షబ్బాషా. ఏంట్రమా ఏంటి రాస్తున్నాయంటే? కదరా ఇప్పుడే అయిపోయింది. రేపు పొద్దున్నే దిల్ రాజు కథ చెప్పాలి. దిల్ రాజా చెప్పకూడదా? దిల్ రాజు రా. మరి మన కథగా మాత్రం ప్రొడ్యూస్ లేకపోతే బాగోదురే. రే 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 స్టోరీలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా, నాకు చెప్పరా. చెప్తాను రా, నీ కథ ఇంకా చెప్తాను చెప్పు. రే దా భలే టైంకి వచ్చావు, దా రా, రా, కలిపి చెప్తాను. మంచి కథ ఒకటి వచ్చింది, కూర్చో. ఓపెన్ చేస్తే ఏంట్రా? అందుకే నేను ఇంగ్లీష్ సినిమాలు చూడొద్దని చెప్పింది నువ్వు. మళ్ళీ ఓపెన్ చేస్తే ఒకడు గోచీ కట్టుకొని పాలు బర్రె పాలు పితుకుతూ ఉన్నాడు. ఈ లోపు హీరోయిన్ వచ్చి 20 రూపాయలు ఇచ్చి ఆ పాలు తీసుకెళ్లిపోయింది. ఇంతకీ హీరోవర్రా? నేనే. రేమా సెన్సార్ వాళ్ళు ఒప్పుకోర్రా. ఎందుకు ఒప్పుకోరు? ఒక బర్రె పాలు ఇంకో బర్రె పిండటం సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చెప్పింది విను. సరే చెప్పు. మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక ముసలాయన మజ్జిగ చిలుకుతూ ఉంటాడు. ఈలోగా హీరోయిన్ వచ్చి 30 రూపాయలు ఇచ్చి ఆ మజ్జిగ కొనుక్కొని తీసుకెళ్తాడు. రే తాతయ్య అంటే మన రాము వాళ్ళ తాతయ్య చాలా ఇంట్రెస్టెడ్ రా, తను చేస్తాడు. అది కూడా నేనే. మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక చిన్న పిల్లోడు నెయ్యి తింటూ ఉంటాడు. ఈలోగా హీరోయిన్ వచ్చి ముద్దిచ్చి వెళ్ళిపోతా ఉంటది. అది కూడా నేనే అని చెప్తాడు రా. చెప్పింది విను. ఇప్పుడే వస్తా నాగరా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడే అసలు ట్విస్ట్. ట్విస్ట్ ఏంట్రా రే? మళ్ళీ ఓపెన్ చేస్తే హీరోయిన్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి విడాకుల పత్రాలు తీసి వాళ్ళ మొగుడు మొహాన్ని కొట్టి బర్రెను కొనుక్కోవడానికి వెళ్ళింది. బర్రెను కొనుక్కోవడం ఏంట్రా? అదేరా అసలు ట్విస్ట్. అసలు ఈ కథలో మారల్ ఏంట్రా? ఉంది, ఆ అద్భుతమైన మోరల్ ఉంది. చెప్పరా, అదేదో చెప్పు. యూజ్లెస్ మొగుడు కన్నా యూజ్ అయ్యే బర్రె మిన్నా. అత్తవితి బా పిండేసిందిరా. ఏంటి మామా సీనా? కాదు మామ, దోమ. ఇంతకీ కథ ఎలా ఉంది మామా? నీ బొందరా, నీ బొందా చీనీ. హాయ్. ఎందుకొచ్చా? నిన్ను చూద్దామని. పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను చూసినప్పటి నుంచి అలాగే ఉంది. మోడర్న్ డ్రెస్లో బాగున్నావు, అదే ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇంకా బాగుంటావు. ట్రెడిషన్? శారీలో నువ్వు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే దేవతలా ఉంటావు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను ఇష్టపడే అమ్మాయిని అలా చూడాలనుకున్నాను. వాట్? ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. నందు, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. గో టు హెల్. నిన్ను వదిలేసి నేను ఒక్కడే ఎందుకు వెళ్తాను? నువ్వు రా, కలిసి వెళ్దాం. హెల్కి కాదు, హెవెన్కి. స్టూపిడ్. ఓయ్ నా నందు, జాగ్రత్త. హలో సతీష్, హాఫ్ అన్ అవర్ అవుతుందరా కేక్ తెచ్చిపెట్టి, త్వరగా రాండ్రా. మేము వచ్చేసాం. ఏంట్రా అంతసేపు? నీ బర్త్డే అని సన్నీ లియోన్ సినిమాకి వెళ్ళి వచ్చావురా? రే ఇంకా 5 మినిట్సే ఉంది. రే నేను కేక్ కట్ చేసేటప్పుడు నా మీద పొయ్యకండ్రా, మా మమ్మీ డాడీ తిడతారు. అలా ఏం చేయం మావా. అవునా? అయితే థ్యాంక్ యూ మావా. అయ్యి నా బర్త్డే నేను కేక్ కట్ చేస్తాను. అయ్యి మెల్లగా తాగరా బాబు. మన ఇంటి వండర్ కూతురుందే, నాకు ప్రతిరోజు లైనేసేస్తుంది. అబ్బో, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అదొక్కడైతే పర్లేదు, మన ఇదిలో ఉన్న ప్రతి అమ్మాయి నాకు లైనేసేస్తుందిరా. నువ్వు మనిషా దున్నపోతురా? 10 రోజులు చెప్తాను రూమ్కి అర్థం తీసుకురమ్మని. నీ వల్ల రోడ్డు మీదకి వేసిన తారిని మొహం మీదకి వేసినట్టు కూడా మాట్లాడుతున్నాడు. రేపు ఉదయం 10 గంటలకెల్లా అర్థం తీసుకురాలేదో నీ పని చెప్తా. రే వదిలేరా మావా. ఎదవా బావాడు, ఎదవా. దొరుకుతావురా రే, నువ్వు నాకు దొరుకుతావు. పోరా బ్లాక్ బెర్రీ. వీళ్ళంతా సోచి చెప్తుంటారు కానీ నువ్వు నేను అందరి గురించి చెప్పమావా. తను అందరమ్మాయిలా కాదురా. దేవుడు అమ్మాయిని పుట్టించింది ప్రేమించడానికి, కానీ ఆ అమ్మాయిని పుట్టించింది నేను పూజించడానికి. తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, 24 గంటలు నాన్ స్టాప్ ఇళయరాజా మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ.
నాకు ప్రపంచమంతా ఒకవైపు, నందిని ఒకవైపు. 24 క్యారెట్స్ బంగారం రా నా బంగారం. అనూక్, అనూక్తో నందిని ఏంటి? నందు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? అనూక్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, చాలా మందిని మోసం చేశాడు. ఒకరి క్యారెక్టర్ డిసైడ్ చేసేంత మంచోడివి నువ్వు కాదు. నందు, నేను చెప్పేది విను. నందు, జరిగిందేదో జరిగింది, రారా వెళ్దాం రూమ్కి. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎన్ని రోజులను వెయిట్ చేస్తారు తన కోసం? తను వచ్చే వరకు. ఎందుకురా? తను నిజం తెలుసుకొని తిరిగి వస్తే తన కోసం నేను, తన నవ్వు కోసం ఒక రోజా పూ లేకపోతే బాధపడుతుందిరా. తనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అసలు తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అప్పటి నుండి నా లైఫ్లో ప్రేమ, ఆనందం రెండూ లేవురా. కానీ నందిని నా లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ రెండూ వచ్చాయి. బాధగా ఉందిరా. తను కొట్టినందుకు కాదు, తను ఇంకా నా లైఫ్లోకి రాదేమోనని. నా హార్ట్ నా దగ్గర లేనప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకురా? హాయ్ నందు, నువ్వేంటి రోహిత్తో? రోహిత్, నీకేదో వర్క్ ఉందన్నావు కదా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. యా, యు గైస్ క్యారీ ఆన్. ఏ ఇప్పుడు చెప్పు, నువ్వు రోహిత్తో రావడం ఏంటి? అసలు ఏం జరిగింది? నేను మోసపోయాను. అనూప్ నన్ను మోసం చేశాడు. నాకిప్పుడు ప్రెగ్నెన్సీ. మోసపోయానని రోహిత్ దగ్గరికి వెళ్ళలేను. తప్పు జరిగిందని నాన్న దగ్గరికి వెళ్ళలేను. అనూప్ మోసం చేశాడు అనే బాధ కన్నా రోహిత్ ప్రేమను పొందలేకపోయాననే బాధే ఎక్కువగా. ఇంకా నాకు మిగిలింది జీవితం అనే డైరీలో చివరి పేజీ మూయడమే. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిస్ యు రోహిత్. నందు కాకపోతే నువ్వెవరు? నా పేరు సింధు. నేను తన చెల్లిని. మేమిద్దరం కవలలం. నువ్వు నందిని కానప్పుడు రోహిత్తో రావడం ఏంటి? సింధు, అక్క చెప్పవే. ఎలా ఉన్నావు? బాగున్నాను. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అమ్మ నాన్న కూడా బాగున్నారు. ఎప్పుడు వస్తావు నువ్వు? నేను రాలేను. ఏం మాట్లాడుతున్నావే? నీ లైఫ్లో ప్రేమలు లాంటివి ఏం పెట్టుకోకు. హలో అక్క. అమ్మా, అక్క ఎందుకు చనిపోయింది? అక్కని ఖచ్చితంగా ఎవరో మోసం చేసుంటారు. ఎవరై ఉంటారు? అక్క బుక్ ఉంటే ఇవ్వక్క. అక్క ప్లీజ్ అక్క, ఏరోప్లేన్స్ చేసుకోవాలక్క.
అక్క ప్లీజ్ అక్క. నా దగ్గర ఏం లేవు, నువ్వు వెళ్ళు. అక్క ఇది నీ బుక్కే, అక్కడ పడుంది. అక్క నీ లైఫ్లో ప్రేమలు లాంటివి ఏం పెట్టుకోకు. శారీలో నువ్వు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే దేవతలా ఉంటావు. నేను తప్పు చేశాను, పెద్ద తప్పే చేశాను. ప్రతి జీవితంలో జరిగే తప్పులు సరిదిద్దుకోవడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాల్లో నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించే నువ్వు తప్ప నాకింకెవ్వరూ కనిపించలేదు. నీ లైఫ్లో నాకొక్క ఛాన్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా? మా నాన్నలా చూసుకుంటాను. అలా ఎందుకు చేసావు? మా అక్కని బ్రతికించలేకపోయాను. మా అక్క పొందాలనుకున్న ప్రేమని బ్రతికిద్దామనుకున్నాను. నీకు సెల్యూట్ చేద్దామంటే నాకంటే చిన్నదాని అయిపోయావు. అలా అని ఏం చెప్పలేను అనుకో. కంగ్రాట్స్ అనే మాట తప్ప. ఓకే, నేను ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్. సింధు, సింధు, ఓయ్ నందు, ఇదే నా కథ. దేవుడు నాలుకను మాట్లాడుకోవడానికి ఇస్తే కొందరు ఆ మాటలతో జీవితాలు ఆడుకుంటున్నారు. ఆ ఆటలో మా అక్క బలైపోయింది. మా అక్క చనిపోలేదు, మా ప్రేమలా ఊపిరి పోసుకొని ఇంకా బ్రతికే ఉంది. రోహిత్ది నిజమైన ప్రేమ. దానికి అంతస్తు అంతం రెండూ ఉండవు. ఎప్పుడూ అందంగా ఉండే ఇద్దరి మనసుల చిరునవ్వు తప్ప.